వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న సంఖ్య 46. కింది పదార్థం రసాయన ఫార్ములా జతలల్లో ఏది సరిగ్గా జతపరచబడింది? 1 హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2, 2 భారజలం D2O. ఆప్షన్లో 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2 2, 4 ఏదీ కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. అంటే ఇచ్చిన 2 జతలు కూడా సరిగ్గా ఉన్నాయి. 2 కూడాలా? అవును. దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మొదటిది హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2. ఈ ఫార్ములా ఖచ్చితంగా సరైనది. దీని ప్రత్యేకత ఏంటంటే నీటి ఫార్ములాతో అంటే H2Oతో పోల్చినప్పుడు తెలుస్తుంది. నీటిలో HOH బంధముంటుంది. కాని ఇక్కడ పెరాక్సైడ్లో HOOH అనే ఒక ప్రత్యేకమైన పెరాక్సైడ్ బంధముంటుంది. ఈ ఆక్సిజన్ ఏకబంధమే దీని రసాయన లక్షణాలకు మూల కారణం. అంటే ఆ ఓ బంధం అంత బలహీనంగా ఉంటుందన్నమాట. అందుకే అది సరిగ్గా అదే పాయింట్. అందుకే అది అంత రియాక్టివ్గా ఉంటుంది. అధునాతన రసాయనశాస్త్ర విద్యార్థి కోణంలో చూస్తే ఈ పెరాక్సైడ్ బంధం యొక్క బంధ విచ్ఛిన్న శక్తి సుమారు 213 కిలోజౌల్స్/మోల్ మాత్రమే. ఓ ఇది చాలా సులభంగా విడిపోతుంది. అలా విడిపోయినప్పుడు ఇది అత్యంత చురుకైన హైడ్రాక్సిల్ రాడికల్స్ను అంటే HPO.ని ఏర్పరుస్తుంది. ఈ లక్షణమే దీనికి శక్తివంతమైన బ్లీచింగ్ మరియు క్రిమినాశక సామర్థ్యాన్ని ఇస్తుందన్నమాట. పన్యాత. ఇక రెండవది భారజలం D2O. ఇక్కడ D అంటే డ్యూటీరియం. ఇది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్. ఐసోటోప్ అంటే ఏమిటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఐసోటోప్ అంటే ఒకే మూలకం యొక్క విభిన్న రూపాలు. వీటిలో ప్రోటాన్ల సంఖ్య ఒకేలా ఉంటుంది, కానీ న్యూట్రాన్ల సంఖ్య మారుతుంది. ఓకే. సాధారణ హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది, న్యూట్రాన్ ఉండదు. కానీ డ్యూటీరియం కేంద్రకంలో ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్ ఉంటాయి. ఆ అదనపు న్యూట్రాన్ వల్లే ఇది సాధారణ నీటి కంటే బరువుగా ఉంటుంది. అందుకే దీనికి భారజలం అని పేరు. అందుకేనా? అవును. అందుకే దీన్ని అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి మోడరేటర్గా వాడతారు. అంటే హైడ్రోజన్ ఐసోటోప్ అయిన డ్యూటీరియం వల్ల ఏర్పడిందే భారజలం. స్పష్టంగా ఉంది. ఇప్పుడు తర్వాతి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రశ్న 47. నీటి అడుగున ఉన్న వస్తువుల దూరం, దిశ మరియు వేగాన్ని కొలవడానికి అల్ట్రాసానిక్ తరంగాలను ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్లు 1 ఇన్సాట్, 2 ఈసీజీ, 3 రాడార్, 4 సోనార్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సోనార్. సోనార్. అవును. దీని పూర్తి రూపం సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. పేరులోనే ఉంది కదా, ఇది ధ్వని తరంగాలను వాడుతుంది. ముఖ్యంగా మనుష్యులు వినలేని అధిక పౌనఃపున్యం ఉన్న అల్ట్రాసానిక్ తరంగాలను పంపి అవి వస్తువును తాకి తిరిగి రావటానికి పట్టే సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తుంది. చాలామంది రాడార్ అని పొరబడే అవకాశముంది. రాడార్ కూడా దూరాన్ని కొలుస్తుంది కదా, మరి నీటిలో ఎందుకు పనిచేయదు? ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఇక్కడే అసలు భౌతిక శాస్త్ర సూత్రం దాగి ఉంది. రాడార్ పూర్తి రూపం రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది రేడియో తరంగాలను వాడుతుంది. అవును. రేడియో తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు. ఇవి గాలిలో అద్భుతంగా ప్రయాణిస్తాయి. కానీ ఉప్పునీరు ఒక మంచి విద్యుద్వాహకం, కండక్టివ్ మీడియం. సరిగ్గా. ఈ విద్యుదయస్కాంత తరంగాలు ఉప్పునీటిలోకి ప్రవేశించినప్పుడు వాటి శక్తి చాలా వేగంగా క్షీణించిపోతుంది. దీనిని ర్యాపిడ్ అటెన్యుయేషన్ అంటారు. అందువల్ల అవి నీటి అడుగున కొద్ది మీటర్లు కూడా ప్రయాణించలేవు. ఓ అలాగా. కానీ సోనార్ ఉపయోగించే ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు. వీటికి ప్రయాణించడానికి ఒక యానకం కావాలి. నీరు వీటికి అద్భుతమైన యానకం. ఇవి నీటిలో చాలా తక్కువ శక్తి నష్టంతో కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అద్భుతం. అంటే గాలిలో రాడార్ అయితే నీటిలో సోనార్. రాడార్ పూర్తి రూపం రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ కదూ? ఖచ్చితంగా. సరే, మనమిప్పుడు కాంతి తరంగాలు వేర్వేరు పదార్థాలలో ప్రయాణించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం. ప్రశ్న 48. కింది పదార్థాలను వాటి వక్రీభవన గుణకం యొక్క ఆరోహణ క్రమంలో అంటే తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. 1 నీలమణి, 2 బెంజీన్, 3 రాతి ఉప్పు. సరే. దీనికి సరైన క్రమం
ఆప్షన్ 2 అంటే 2, 3, 1. అంటే బెంజీన్, తర్వాత రాతి ఉప్పు, చివరగా నీలమణి. అవును. ఈ క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వక్రీభవన గుణకం అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక పదార్థం కాంతి వేగాన్ని ఎంతగా తగ్గిస్తుందో చెప్పే కొలతే ఈ వక్రీభవన గుణకం. ఓకే, ఆప్టికల్ డెన్సిటీ లాంటిదా? సరిగ్గా అదే. ఒక పదార్థం యొక్క ఆప్టికల్ సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే దాని గుండా కాంతి అంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దాని వక్రీభవన గుణకం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ 3 పదార్థాల ఆప్టికల్ సాంద్రతల్లో ఎందుకంత తేడా? అక్కడికే వస్తున్నాను. బెంజీన్ ఒక ఆర్గానిక్ ద్రవం. దీని గుణకం సుమారు 1.50. దీని అణువులు కాస్త దూరంగా ఉంటాయి. రాతి ఉప్పు అంటే NaCl ఒక అయానిక్ స్ఫటికం. దీని గుణకం సుమారు 1.54. కొంచెం ఎక్కువ? అవును. దీనిలో అయాన్లు ఒక పటిష్టమైన స్ఫటిక జాలకంలో అమరి ఉంటాయి. ఇక నీలమణి, ఇది అల్యూమినియం ఆక్సైడ్ యొక్క అత్యంత గట్టి స్ఫటిక రూపం. దీని గుణకం అత్యధికంగా సుమారు 1.77 ఉంటుంది. హో! దీనిలో అణువులు చాలా దగ్గరగా అత్యంత పటిష్టమైన బంధాలతో అమరి ఉంటాయి. ఈ అధిక పరమాణు సాంద్రతే కాంతి వేగాన్ని బాగా తగ్గిస్తుంది. అందుకే దీనికి అత్యధిక వక్రీభవన గుణకం ఉంటుందన్నమాట. అంటే ఈ మూడింటిలో అత్యధిక ఆప్టికల్ సాంద్రత నీలమణికి ఉంటుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. మనమిప్పుడు భౌతిక లక్షణాల నుండి రసాయన లక్షణాల వైపు వెళ్దాం. ప్రశ్న 49. జతపర్చండి. ఒకవైపు ఆమ్లాలు, మరోవైపు అవి లభించే సహజ వనరులు. ఓకే. ఆమ్లం వైపు 1 మీథనోయిక్ ఆమ్లం, 2 టార్టరిక్ ఆమ్లం, 3 సిట్రిక్ ఆమ్లం. సహజ వనరుల వైపు ఏ నారింజ, బి చీమ కుట్టినప్పుడు, సి చింతపండు. సరే, ముందుగా సరైన జతలను చూద్దాం. 1 మీథనోయిక్ ఆమ్లం. దీనికి మరో పేరు ఫార్మిక్ ఆమ్లం. లాటిన్లో ఫార్మికా అంటే చీమ. ఓ నిజమా? అవును. పేరుకు తగ్గట్టే ఇది చీమ కుట్టినప్పుడు విడుదలవుతుంది. కాబట్టి ఐ, బి సరైన జత. సరే. 2 టార్టరిక్ ఆమ్లం. ఇది ద్రాక్ష, చింతపండు వంటి వాటిలో ఉంటుంది. కాబట్టి ఐసి సరైన జత. ఇక 3 సిట్రిక్ ఆమ్లం. ఇది నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండులలో ఉంటుంది. కాబట్టి 3A సరైనది. అంటే ఐబి, ఐసి, 3A. ఇది ఆప్షన్ 1లో ఉంది. ఖచ్చితంగా. ఆప్షన్ 1 సరైన సమాధానం. మనం వాడే బేకింగ్ పౌడర్లో టార్టారిక్ ఆమ్లం ఒక ముఖ్యమైన భాగం. దానివల్లే కేకులు, రొట్టెలు ఉబ్బుతాయి. ఓ అలాగా. మీథనోయిక్ ఆమ్లానికి మరో పేరు ఫార్మిక్ ఆమ్లం కదా? అవును, ఫార్మిక్ ఆమ్లం. ఇప్పుడు రసాయనాల నుండి జీవ ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక జతపరిచే ప్రశ్న ఉంది. ప్రశ్న 50. ఫైలంను సంబంధిత జంతువుతో జతపరచండి. సరే. ఫైలం వైపు 1 పోరిఫెరా, 2 టీనోఫోరా, 3 హెమికార్డేటా. జంతువుల వైపు ఏ ప్లూరోబ్రాకియా, బి యూస్పాంజియా, సి బెలనోగ్లాసస్. ఇక్కడ కూడా ముందు సరైన జతలను చూద్దాం. 1 పోరిఫెరా. పోర్ అంటే రంధ్రం. ఈ జీవుల శరీరంపై లెక్కలేనన్ని రంధ్రాలుంటాయి. అందుకే వీటిని స్పాంజులు అంటాం. యూస్పాంజియా ఈ వర్గానికి చెందినదే, అంటే ఐ-బి. ఓకే. 2 టీనోఫోరా. వీటిని కామ్ జల్లీలు అంటారు. వీటికి ఈత కొట్టడానికి 8 వరుసల కామ్ ప్లేట్లుంటాయి. ప్లూరోబ్రాకియా దీనికి ఉదాహరణ, అంటే ఐ-ఐ-ఏ. ఇక 3 హెమికార్డేటా. ఇవి పురుగుల వంటి సముద్రజీవులు. బెలనోగ్లాసెస్ దీనికి ఉదాహరణ, కాబట్టి 3C. ఈ జతలో ఐబి, ఐఏ, 3C ఆప్షన్ 2లో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. టీనోఫోరా జీవులను సాధారణంగా కాంబ్ జెల్లీలు అని పిలుస్తారు. అర్థమైంది. అవును, కాంబ్ జెల్లీలు. జంతువుల నుండి ఇప్పుడు మొక్కల వర్గీకరణలోకి, ముఖ్యంగా శైవలాల గురించి తెలుసుకుందాం. ప్రశ్న 51. కింది జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది? 1 ఆకుపచ్చ శైవలాలు వాల్వాక్స్, 2 గోధుమ శైవలాలు స్పైరోగైరా. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1, అంటే మొదటి జత మాత్రమే సరైనది. అంటే వాల్వాక్స్ ఆకుపచ్చ శైవలం. అవును, వాల్వాక్స్ అనేది ఒక కాలనీగా ఏర్పడే ఆకుపచ్చ శైవలం. ఇది కరెక్ట్. కానీ రెండవ జత తప్పు, ఎందుకంటే స్పైరోగైరా గోధుమ శైవలం కాదు. ఓ అది కూడా ఆకుపచ్చ శైవలమేనా? సరిగ్గా చెప్పారు. అది కూడా ఒక ఆకుపచ్చ శైవలమే. దాని కణాలలో సర్పిలాకారంలో ఉండే క్లోరోప్లాస్ట్లు చాలా ప్రసిద్ధి. గోధుమ శైవలాలకు ఉదాహరణలు
లామినేరియా సార్గాసం. ఓకే ఓకే. ఈ లామినేరియా నుండే ఆల్జిన్ అనే పదార్థాన్ని తీస్తారు. దీన్ని ఐస్ క్రీంలలో చిక్కదనం కోసం వాడతారు. అద్భుతం. అంటే స్పైరోగైరా కూడా ఆకుపచ్చ శైవలం. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం తినే ఆహారంలోకి వద్దాం. ప్రశ్న 52. ఏ ఆహార వనరు పోషకం సరిగ్గా ఉంది? ఆప్షన్లు: 1 సోయాబీన్స్ కార్బోహైడ్రేట్లు, 2 వేరుశనగ కొవ్వులు, 3 వెన్న ప్రోటీన్లు, 4 పెసలు కాల్షియం. ఇందులో సరైన జత ఆప్షన్ 2 వేరుశెనగ కొవ్వులు. ఓకే. వేరుశెనగ ఒక నూనె గింజల పంట కదా. ఇందులో సుమారు 45–50% కొవ్వులుంటాయి. అందుకే దీని నుండి నూనె తీస్తారు. మరి మిగిలినవి? మిగిలినవి ఎందుకు తప్పో చూద్దాం. సోయాబీన్స్లో ప్రధానంగా ప్రోటీన్లుంటాయి, కార్బోహైడ్రేట్లు కాదు. వెన్నలో దాదాపు 80% కొవ్వుంటుంది, ప్రోటీన్లు చాలా చాలా తక్కువ. అవునా? అవును. ఇక పెసలు, ఇవి పప్పుధాన్యాలు, కాబట్టి ప్రోటీన్కు మంచి వనరు. కానీ కాల్షియంకు ప్రధాన వనరు కాదు. స్పష్టంగా ఉంది. అంటే వెన్నెలో ప్రధానంగా ఉండే పోషకం కొవ్వు, ప్రోటీన్ కాదు. మనం ఆహారం ఎలా తీసుకుంటామో చూశాం. కాని ప్రకృతిలో అన్ని జీవులు ఒకేలా ఆహారం తీసుకోవు. ఇది మన తర్వాటి ప్రశ్నకు దారి తీస్తుంది. ప్రశ్న 53. చనిపోయిన పదార్థాల నుండి కరిగిన సేంద్రియ పదార్థాన్ని గ్రహించే జీవులను ఏమని పిలుస్తారు? ఆప్షన్లు: 1 స్వయం పోషకాలు, 2 శాకాహారులు, 3 పూతికాహారులు, 4 పరాన్నజీవులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పూతికాహారులు. పూతికాహారులు. అవును. ఈ పోషణా విధానాలను సులభమైన పోలికలతో అర్థం చేసుకుందాం. స్వయం పోషకాలు అంటే ప్రకృతిలో వంటవాళ్లు అనమాట, మొక్కల్లాగా. ఆహా. శాకాహారులు అంటే వినియోగదారులు. ఇవి బ్రతికి ఉన్న మొక్కలను తింటాయి, ఆవులాగా. పరాన్నజీవులు అంటే దొంగలు, బ్రతికి ఉన్న మరో జీవికి హాని చేస్తూ ఆహారం తీసుకుంటాయి. జలగలాగా. సరిగ్గా. ఇక పూతికాహారులు, ఇవి ప్రకృతిలో రీసైక్లర్లు, పుట్టగొడుగులు, బ్రెడ్ మోల్డ్ లాంటివి. ఇవి చనిపోయిన వాటిని విచ్ఛిన్నం చేసి పోషకాలను తిరిగి మట్టిలోకి చేర్చుతాయి. అద్భుతమైన పోలికలు. అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవులను స్వయం పోషకాలు అంటారు. ఇప్పటివరకు జీవశాస్త్రం చూశాం. ఇప్పుడు మళ్లీ రసాయన శాస్త్రంలోకి వద్దాం. ఇది మన చివరి ప్రశ్న. ప్రశ్న 54. సోడియం క్లోరైడ్ యొక్క జలద్రావణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్లు: 1 సున్నం, 2 బ్రైన్, 3 క్షారం, 4 బ్లీచ్. సరైన సమాధానం ఆప్షన్ 2 బ్రైన్. బ్రైన్. అవును. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ అంటే మన సాధారణ ఉప్పు యొక్క గాఢ ద్రావణాన్ని బ్రైన్ అంటారు. ఇది చాలా సింపుల్ నిర్వచనం, కానీ పారిశ్రామికంగా దీని ప్రాముఖ్యత చాలా చాలా పెద్దది. పారిశ్రామికంగా బ్రైన్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే బ్రైన్ అనేది క్లోరాల్కలీ అనే ఒక అతి ముఖ్యమైన పారిశ్రామిక ప్రక్రియకు ముడి పదార్థం. క్లోరాల్కలి. అవును. ఈ ప్రక్రియలో బ్రైన్ను విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు 3 అత్యంత విలువైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా, క్లోరిన్ వాయువు మరియు హైడ్రోజన్ వాయువు. ఓ, 3 ఉత్పత్తులు. అవును. ఈ 3 వేలాది పరిశ్రమలకు మూలాధారం. సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం, ప్లాస్టిక్స్ ఇలా ఎన్నో. అయితే దీనికి కొన్ని సవాళ్లున్నాయి. దీనికి చాలా ఎక్కువ విద్యుత్ అవసరం, అది ఒక పెద్ద ఖర్చు. పర్యావరణ పరంగా? మంచి ప్రశ్న. పూర్వకాలంలో పాదరసం వాడేవారు, దానివల్ల తీవ్రమైన కాలుష్య సమస్యలొచ్చాయి. కానీ ఇప్పుడు వాటి స్థానంలో మరింత పర్యావరణ అనుకూలమైన మెంబ్రెయిన్ సెల్ టెక్నాలజీని వాడుతున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే క్లోర్ ఆల్కలీ ప్రక్రియలో ఉపయోగించే ముడి పదార్థం బ్రైన్. ఇంత కథ ఉందా దాని వెనక? ఈరోజు మనం రసాయన శాస్త్రం నుండి జీవశాస్త్రం వరకు ఒక సాధారణ క్విజ్ నుండి మొదలుపెట్టి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను లోతుగా చర్చించాం. అవును. ప్రతి సరైన సమాధానం వెనుక ఉన్న తర్కాన్ని, దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా. కేవలం సమాధానాలు తెలుసుకోవడమే కాదు, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని చూడటం ముఖ్యం. ఉదాహరణకు మనం ఈరోజు పూతికాహారుల గురించి నేర్చుకున్నాం. అవును, రీసైక్లర్లు. సరిగ్గా. అవి కేవలం చనిపోయిన వాటిని తినే జీవులు కాదు, అవి మన పర్యావరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన విచ్ఛిన్నకారులు. అవి లేకపోతే పోషకాలన్నీ చనిపోయిన జీవుల్లోనే బందీలుగా ఉండిపోతాయి. నిజమే. ఇది మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ప్రకృతిలో ఏదీ వృధా కాదు, ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి దారితీస్తుంది. ఈ చక్రం గురించి ఆలోచించడం మనందరికీ ఒక మంచి ఆలోచన.